కంటికి కనిపించని యుద్ధం టీడీపీ జనసేనల మధ్య జరుగుతోంది. నియోజకవర్గాలపై స్పష్టత రాకుండానే రెండు పార్టీల నాయకులు పాదయాత్రల పేరిట బల ప్రదర్శనకు దిగుతున్నారు. ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే విషయంపై నిర్ణయాలు వెలువడకుండానే పోటాపోటీ పాదయాత్రలు చేసేస్తున్నారు. తాము బలంగా ఉన్న చోటే కాకుండా జనసేన బలంగా ఉన్న చోట కూడా టీడీపీ నేతలు పాదయాత్రలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమరపూడిలో జనసేన మహాపాదయాత్ర కొనసాగుతోంది. ప్రజలకు దగ్గరయ్యేందుకే జనసేన మహాపాదయాత్ర చేపట్టిందని సత్తెనపల్లి జనసేన సమన్వయకర్త బొర్రా వెంకటప్పారావు చెప్పారు. పాదయాత్రలో భాగంగా కొమరపూడి ఆంజనేయ స్వామి గుడిలో, ఎర్రగుంటపాడు నాగేంద్ర స్వామి గుడిలో పూజలు చేశారు అప్పారావు. పాదయాత్రలో ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు ఆయన. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనంతో జనసేన అంటూ జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మరి కాసేపట్లోనే పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన నేతల పాదయాత్రలు కొనసాగుతున్నాయి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. నియోజకవర్గాలపై స్పష్టత రాకుండానే రెండు పార్టీల నేతల బల ప్రదర్శనకు దిగడం అధిష్టానాలకు సవాల్గా మారే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు తెనాలి టికెట్ విషయంలో టీడీపీ జనసేన మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తెనాలి టికెట్ జనసేనకి కేటాయిస్తారని ప్రచారం ఉన్న ఆలపాటి రాజా నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటున్న రాజా ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అయితే రాజా పాదయాత్రపై తెనాలి నుంచి టికెట్ ఖాయమని ప్రచారం జరుగుతున్న నాదెండ్ల మనోహర్ స్పందించలేదు. టీడీపీ జనసేన మధ్య సమన్వయం ఉందంటూనే ఇలా విడివిడిగా పాదయాత్రలు చేయడం కలకలం రేపుతోంది. సమన్వయం ఉంటే విడివిడిగా పాదయాత్రలు ఎందుకు నిర్వహిస్తున్నారో నేతలు మాత్రం వివరించట్లేదు. గుంటూరులో జరుగుతున్న ఈ పాదయాత్రలకు సంబంధించి మా ప్రతినిధి నాగరాజు మరింత సమాచారం అందిస్తారు. నాగరాజు, సో ఓవరాల్ గా టీడీపీ జనసేన మధ్య అక్కడ ఎలాంటి ఈక్వేషన్స్ ఉన్నాయి? నేతలు క్యాడర్ ఏమనుకుంటున్నారు? అంటే సమన్వయం ఉందంటూనే ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు మాత్రం ఎవరికి వాళ్ళు తమకే టికెట్ అంటూ కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కేడర్తో పాటు ఆసక్తికరమైన రాజకీయాలు కూడా ఆయా నియోజకవర్గాల్లో చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే తెనాలి చాలా చిక్కుముడి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఇద్దరు సీనియర్ నేతలు కూడా ఒకవైపు నుంచి జనసేనలో ఉన్న నాదెండ్ల మనోహర్ కావచ్చు, లేదా ఆలపాటి రాజా కావచ్చు, టీడీపీకి సంబంధించి ఇద్దరు కూడా సీనియర్ నేతలు కావడంతోనే ఎవరికి వాళ్ళు తమకే టికెట్ వస్తుందని కూడా కార్యకర్తలకు చెప్పుకుంటూ ప్రచారాలు నిర్వహిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే ఆలపాటి రాజా ఇప్పటికే నియోజకవర్గంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం ప్రజల వద్దకు నేరుగా వెళ్తున్నా అంటూ ఇప్పటికే ఆలపాటి రాజా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. దాదాపు గత నెల 29వ తారీఖు వరకు కూడా ఆయన పాదయాత్ర కొనసాగింది. తిరిగి పాదయాత్ర చేస్తారని కార్యకర్తలు అయితే చెప్తున్నారు. కానీ మధ్యలో చంద్రబాబు సభ ఉండడంతో కొద్ది రోజులైతే విరామం ఇవ్వడం జరిగింది. మరొక వైపు సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనే పోటీ చేస్తారని అక్కడ అందరూ కూడా చెప్తున్నారు. అయితే ప్రధానంగా అక్కడ జనసేనకు సంబంధించి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న బొర్రా వెంకటప్పారావు కూడా నియోజకవర్గంలో ఇప్పటికే పాదయాత్ర మొదలుపెట్టారు. నిన్న ఉదయం నుంచి కూడా ప్రతి గ్రామంలోకి వెళ్ళి అక్కడున్న ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నానన్నారు. ఆయన ఇప్పటికే చాలా స్పష్టంగా కూడా పేర్కొనడం జరిగింది. ఎవరైతే పవన్ కళ్యాణ్ ఏ అభ్యర్థిని అయితే సూచిస్తారో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి చెప్పిన అభ్యర్థికి మాత్రమే తాము మద్దతు ఇస్తాం, కానీ ఎవరో పార్టీలో చెప్పారు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ప్రచారం చేసుకుంటే వారికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని బొర్రా వెంకటప్పారావు చెప్తా ఉన్నారు. మరొక వైపు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఇప్పటికే టీడీపీ కావచ్చు, జనసేన అందరూ కూడా టికెట్ ఆశిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బీజేపీకి సంబంధించి అలాగే టీడీపీకి సంబంధించిన నేతలు కూడా ఇక్కడ నుంచి తమకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న నేపథ్యం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మరికొద్ది సేపట్లోనే ఇక్కడి నుంచి జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గంలో జనంతో జనసేన పేరుతో పాదయాత్ర చేయడానికి కూడా సిద్ధమయ్యారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడి నుంచి కూడా పాదయాత్ర ప్రారంభం కానుంది. ఓవరాల్గా ఇలా పలు నియోజకవర్గాల్లో కూడా ముఖ్యంగా జనసేన బలంగా ఉన్న చోట టీడీపీ కావచ్చు, లేదా టీడీపీ బలంగా ఉన్న చోట జనసేన నేతలు కావచ్చు నేరుగా ప్రజలను కలిసి ప్రజలతోనే సమస్యలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేస్తున్నామని చెప్పడం మాత్రం ఇరు పార్టీల కార్యకర్తలు కొంత అయోమయం కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఎవరికి వాళ్ళు మాత్రం రెండు పార్టీల మధ్య సమానమై ఉంది. అధినేతలు ఎవరికైతే టికెట్ ఇస్తారో వారికి పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంటేనే ఈ విధమైన పాదయాత్రలు చేయడం కూడా ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో తమకే టికెట్ రావాలన్న ఒక ఆశతోనూ కాంక్షతోనూ ఈ పాదయాత్రలన్నీ కూడా చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే మరికొద్ది రోజుల్లోనే ఈ రెండు పార్టీలకు సంబంధించి టికెట్ల విషయం మీద ఒక స్పష్టత వచ్చిద్దని అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయా పార్టీలకు సంబంధించిన నేతల మీద ఒత్తిడి తీసుకువచ్చి తమకు బలం ఉంది కాబట్టి ఇక్కడి నుంచి తమకే
తమకే టికెట్ ఇవ్వాలి అనేది ఒక వ్యూహాత్మకంగా కూడా ఆయా నేతలు వ్యవహరిస్తున్నట్టుగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మొత్తం మీద నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ పాదయాత్రలు అయితే మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. రైట్, థ్యాంక్ యూ నాగరాజు. రైట్, టీవీ9 స్క్రీన్ మీద మనం చూస్తున్నాము, ఒకవైపు ఆలపాటి రాజా పాదయాత్ర చేస్తూ ఉన్నారు, ఇంకొక వైపు సత్తెనపల్లిలో జనసేన ఎలా బల ప్రదర్శన చేస్తోంది అన్నది కూడా మనం చూస్తూ ఉన్నాము. అక్కడ బొర్రా వెంకటప్పారావు యాత్ర చేస్తూ ఉన్నారు. ఇక గుంటూరు వెస్ట్లో కూడా జనసేన ప్రచారంతో హోరెత్తిస్తోంది. జనంలోకి వెళ్ళి వాళ్ళతో మమేకం అవడానికి అక్కడ నేతలు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సో ఎక్కడికక్కడ ఒకవైపు టీడీపీ జనసేన మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది అని చెబుతున్నప్పటికీ వాస్తవంగా ఆన్ ద గ్రౌండ్ చూస్తుంటే పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. టీడీపీ జనసేన నేతలు ఎవరికి వారు విడివిడిగా పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇద్దరి మధ్య సరైన అండర్స్టాండింగ్ ఉండుంటే విడివిడిగా పాదయాత్రలు చేయాల్సిన అవసరం ఏంటి అని మరోవైపు ఆపోజిట్ పక్షాల నుంచి వాళ్ళకి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో టీడీపీ జనసేనల మధ్య ఇలా కంటికి కనిపించని యుద్ధం జరుగుతోందనే ప్రచారం జరుగుతోంది.